ఇప్పుడు మన సీనియర్ షెఫ్ కూడా అడిగిద్దాం బిర్యానీ ఎలా ఉంది. షెఫ్ యాకయ్య తిన్నావా బిర్యానీ? తిన్నా సార్. తిని ఎలా ఉంది? చాలా బాగా టేస్టీగా ఉన్నది సార్. ఆవకాయ బిర్యానీ ఆవకాయ బిర్యానీ చాలా బాగున్నది. ఫస్ట్ టైం టేస్ట్ ఇది. బా చాలా అద్భుతంగా ఉన్నది. చాలా బాగున్నది. అందరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఆ ఆవకాయ స్మెల్, ఆ గీ స్మెల్ చూస్తున్నారు కదా, కలరు పిచ్చగా టెక్స్చర్ అయితే చాలా బాగుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు భోజన్ మందిర్. ప్రతిరోజు మీరు చేసుకున్న వంటల్లో అప్పుడప్పుడు నా రెసిపీస్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటా ఉండండి. ఇప్పటి వరకు మన ఛానల్ని చాలామంది సపోర్ట్ చేశారు, సబ్స్క్రైబ్ చేసుకున్నారు, అండ్ మన వీడియోస్ని మంచిగా కామెంట్ చేస్తూ, లైక్ చేస్తూ ఫాలో అవుతున్నారు. కొంతమంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. దయచేసి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా సపోర్ట్ దొరుకుతుంది. అట్లనే మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి, మంచి మంచి రెసిపీస్ ఎలాంటివి కావాలో నాకు కామెంట్ సెక్షన్లో చెప్తే మీకు నచ్చిన రెసిపీస్ నేను చేస్తూ ఉంటాను. ఈరోజు అయితే మాత్రం మంచి బిర్యానీ అయితే మీకు చేసి పెడదాం అనుకుంటున్నా. మన హైదరాబాద్ స్టైల్ దమ్ బిర్యానీలో మన ఆంధ్ర ఆవకాయని మిక్స్ చేసి ఆవకాయ చికెన్ దమ్ బిర్యానీ చేసి మీకు మంచి రెసిపీ అయితే ఈరోజు చూపెట్టబోతున్నాను. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. రెసిపీ మాత్రం జబర్దస్త్ ఉంటుంది. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ బెల్ ఐకాన్ మాత్రం కంపల్సరీ క్లిక్ చేయాలి. ఆవకాయ చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: సో అబ్బాయిలు, ముందుగా అయితే మనం ఆవకాయ చికెన్ దమ్ బిర్యానీకి మసాలా అయితే మ్యారినేట్ చేసుకుందాం. ముందుగా 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను నేను. ఇందాకలా వేయించుకున్న బ్రౌన్ ఆనియన్ ఆయిల్నే వాడదాం, మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది, అరోమా. సో బ్రౌన్ ఆనియన్ ఆయిల్ అయితే సుమారు ఒక 100 ml ఆయిల్ అయితే వేసుకున్నా. ఒక అరకప్పు జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక 2 నిమ్మకాయల జ్యూసు, ఒక 10 పచ్చిమిరపకాయలని పేస్ట్ చేసి పెట్టుకున్నా. ముఖ్యంగా బిర్యానీకి ఎలివేషన్ ఇచ్చే బ్రౌన్ ఆనియన్స్, ఒక 2 టేబుల్ స్పూన్ ధనియా పొడి, ఒక 2 టేబుల్ స్పూన్ల జీరా పొడి, ఒక 2 టేబుల్ స్పూన్ల కాశ్మీరీ చిల్లీ పౌడర్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. ఇవన్నీ బాగా మసాలా కలుపుకుందాం. మంచి స్మెల్ వస్తుందండి. జనరల్గా ఏ బిర్యానీ చేసుకున్నా మనం 3 to 4 hours మ్యారినేషన్ ముందుగానే చేసుకోవాలి చికెన్ని. అప్పుడే చికెన్ అంతా సాఫ్ట్గా, జ్యూసీగా, స్పైసీగా, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఈ మసాలా మ్యారినేషన్లోని మనం ఏమనుకున్నాం, ఆవకాయ చికెన్ దమ్ బిర్యానీ కదా. సో ఇప్పుడు మనమైతే ఆవకాయ వేసుకుందాం. నేనైతే ఇది ఇంట్లో చేసుకున్న ఆవకాయ అండి. మీరు బయటకున్న ఆవకాయ అయితే ఇంత ఫ్లేవర్ మసాలా రాకపోవచ్చు, బట్ మంచి ఆవకాయని యూజ్ చేసుకోండి. సో మనమైతే ఇప్పుడు 1 కప్పు ఆవకాయ అయితే యాడ్ చేసుకుంటున్నా, ఎందుకంటే ఈ మసాలా అంతా ఆవకాయ ఫ్లేవర్ చాలా ఎక్కువ రావాలి కాబట్టి. ఈ ఆవకాయని మన చికెన్తో పాటు బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఒక 1/2 లీటర్ కర్డ్ అయితే యాడ్ చేసుకుందాం. ఆవకాయలో సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ చెక్ చేసుకొని మీరు కూడా రుచికి సరిపడంత సాల్ట్ యాడ్ చేసుకోండి. సో గైస్, ఆవకాయ చికెన్ దమ్ బిర్యానీకి మ్యారినేషన్ అయితే రెడీ అయిపోయింది చికెన్ అంతా. ఈ మసాలాను పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం బిర్యానీకి రైస్ని బాయిల్ చేసుకోవాలి కాబట్టి సపరేట్గా దాంట్లో ఏమేమి మసాలా ఎంతెంత వేసుకోవాలో మీకు చూపెడతా. సో 1 కేజీ రైస్కి మనం 2.5 లీటర్ వాటర్ అయితే పెట్టుకున్నాం బిర్యానీ గిన్నెలో. 1 కిలో ఆవకాయ దమ్ బిర్యానీకి ఒక 1 ఇంచ్ స్టోన్ ఫ్లవర్ యాడ్ చేస్తున్నా, ఒక 6 ఇలాచీ, 2 బడే ఇలాచీ, 3 స్టార్ అనాస్, 1 ఇంచు సినిమోన్, ఒక 8 లవంగా, ఒక 10 పెప్పర్కార్న్స్, 4 మరాఠీ మొగ్గ, 2 జావత్రి, 1 టేబుల్ స్పూన్ కొలత ఉండే సాహీ జీరా. బిర్యానీ వాటరు చాలా సాల్టీగా ఉండాలి, ఎందుకంటే రైస్ కుక్ అయ్యేటప్పుడు ఆ సాల్ట్, ఈ మసాలా అంతా ఆ రైస్కి ఫ్లేవర్కి పట్టుకోవాలి. ఎంత సాల్ట్ ఉండాలంటే మీరు నార్మల్ వాటర్ టేస్ట్ చేస్తే సీ సాల్ట్ అంత ఉండాలి. నేనైతే సుమారు ఒక 3-4 టేబుల్ స్పూన్ల సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను.
ఇప్పుడు ఇదే వాటర్లో మనం కొంచెం పుదీనా అలాగే కొత్తిమీర, ఒక 5 పచ్చిమిర్చి చిరుకులు, ఒక 3 బే లీఫ్, ఎసరు బాగా మరిగేంత వరకు మూత పెట్టుకుందాం. ఆవకాయ చికెన్ దమ్ మసాలాను కూడా ఒక 6-7 మినిట్స్ కుక్ చేసుకుందాం. నేను పసుపు వేయడం మర్చిపోయాను. సో ఒక 2 టీ స్పూన్ల పసుపు యాడ్ చేసి ఈ ఫ్రై చేస్తున్న చికెన్లో అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. 6 నుంచి 10 నిమిషాల వరకు ఉడికిన ఈ చికెన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు దమ్ పెట్టుకుందాం. ఈలోపు రైస్ కూడా మనం బాయిల్ చేయడం స్టార్ట్ చేసేద్దాం. ప్యాన్ హీట్ ఎక్కుతూ ఉంటుంది, మనం ఈలోపు చికెన్ మెల్లగా స్లో కుక్ అవుతూ ఉంటుంది. వాటర్ మనకి బబుల్స్ అయితే రావడం స్టార్ట్ అయింది. ఈలోపు మనమైతే రైస్ అయితే వాటర్లో యాడ్ చేసుకోవచ్చు. ఎసరు అయితే మంచి కొత్త మరుగుతుంది కదా, ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకుందాం. 1 కిలో రైస్ని ఒక గంట నుంచి గంటన్నర వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది బాస్మతి రైస్ని. మనకి రైస్ బాయిల్ అవ్వడానికి సుమారు 6 మినిట్స్ టైం పడుతుంది. మనం కూడా ఈ బిర్యానీకి 70% మాత్రమే ఈ వాటర్లో కుక్ చేస్తాం, మిగతా 30% ఇక్కడ దమ్ పెట్టుకుంటాం. సో 3 లేయర్స్లో మనం వేస్తాం ఈ రైస్ని, 2 to 3 లేయర్స్లోని. సో ఎక్కువగా ఇక్కడ కుక్ చేయకూడదు, ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా కుక్ చేస్తే ఇక్కడికి వెళ్ళేసరికి అది ముద్దయిపోతుంది. రైస్ అయితే 70% వరకు కుక్ అయింది. 70% కుక్ అయిన రైస్ని లేయర్స్ లాగా వేసుకుందాం మన చికెన్ మసాలాలో. బిర్యానీ రైస్ని మొత్తం చికెన్ పై ఒక లేయర్గా మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు గీ అయితే యాడ్ చేసుకుందాం. నేను ఒక 200 ml గీ అయితే యాడ్ చేస్తున్నా. దమ్ పెట్టేసుకుందాం. నేనైతే సిల్వర్ ఫాయిల్ యూజ్ చేస్తున్నా. అండ్ మీకు తెలుసు కదా, దమ్ పెట్టుకునేటప్పుడు మైదా పిండి అండ్ ఎనీ క్లాత్, ఆకులు కూడా, అరిటాకులు, ఇస్తరాకులు కూడా పెట్టుకొని దమ్ పెట్టుకోవచ్చు. టీమ్ పోకుండా పైన ఒక బరువుగా గిన్నె పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్, లో ఫ్లేమ్లో ఒక 8 మినిట్స్ ఉంటే సరిపోతుంది. ఆ ఆవకాయ స్మెల్, ఆ గీ స్మెల్ చూస్తున్నారు కదా, కలరు పిచ్చగా టెక్స్చర్ అయితే చాలా బాగుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ అమ్మ టెంప్టింగ్గా ఉందండి, అస్సలు ఆగలేకపోతున్నాను. ఆవకాయ చికెన్ దమ్ బిర్యానీ అయితే ఇప్పుడే టేస్ట్ చేసి ఎలాగుందో చెప్పేస్తాను మీకు. వద్దు, ప్రతిసారి నేనే కుక్ చేసి నేనే తినేసి నేనే వావ్ సూపర్ తోప్ అంటే మీకు నమ్మబుద్ధి కావటం లేదేమో. ఈసారి ఈ స్పెషల్ డిష్ని మాత్రం సమ్ స్పెషల్ గెస్టులతో అయితే తినిపించి వాళ్ళతో ఫీడ్బ్యాక్ ఇప్పిస్తా. నేనైతే ఇప్పుడు మా స్టూడియో పక్కన ఉన్న సెక్యూరిటీ పిల్లలు ఎప్పుడుతో నేను వాళ్ళతో కలిసి మాట్లాడుతూ ఉంటా, తిరుగుతూ ఉంటా. చెప్పాను కదా మీకు స్పెషల్ గెస్ట్లు అని చెప్పి, వాళ్ళ దగ్గరికి ఇప్పుడు వెళ్తున్నానండి. మా సెక్యూరిటీ తాలూకు పిల్లలందరూ కూడా ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఈరోజు నేను చేసిన బిర్యానీ తినిపిద్దాం, వాళ్ళతో టేస్ట్ ఎట్లా ఉందో చెప్పిద్దాం అని చెప్పి ఇక్కడికైతే తీసుకొచ్చాను. సో వాళ్ళని వెంటనే అయితే మీట్ అవుదాం. ఇప్పుడు చూసారు కదా మా పెద్ద గెస్ట్లు, మా మెయిన్ గెస్ట్లు, మా ఫ్రెండ్స్. సో వీళ్ళకైతే ఇప్పుడు వీళ్ళతో పాటు నేను కూడా బిర్యానీ తిని వీళ్ళతో టేస్ట్ ఎలాగుందో కూడా అడిగేసి మీకు చెప్పేస్తాను అనమాట. సో పిల్లలు తినేద్దామా ఇక బిర్యానీ? ఇక తినేద్దాం. నీ పేరేంటి చిన్న? నందగోపాల్. అబ్బాబ్బా, కృష్ణుడి పేరు పెట్టుకున్నావరా? తింటారా చికెన్ బిర్యానీ? నందగోపాల్, నీకు లెగ్ పీస్ పెడతా. లెగ్ పీస్ తింటావా? నీ పేరేంచిన? పీటర్. బిర్యానీ తినేసి ఎలాగుందో చెప్పాలి, సరేనా? నీ పేరేంది? బండి హర్షిత్. ఓ, హర్షిత్ అనే పేరు అమ్మాయిలకి చాలామందికి ఇష్టం అనుకుంటా. కొంచెం క్లాస్గా ఉంటారు కదా. నువ్వు కొంచెం పెద్దగా ఉన్నావు కదా, నీకు ఎక్కువ పెడతా. ఓకేనా? నేను ఇంత సన్నగా నేను తినట్లేదా? నీ పేరేంది? లక్ష్మీ బ్రాహ్మణి. వా మై గాడ్, చాలా మంచి పేరు. బిర్యానీ
చికెన్ పీస్ విత్ రైతా. ఓకే తిను. కావాల్సిన మా బుడ్డ ఫ్రెండ్స్ అందరికీ బిర్యానీ ఇచ్చాను. మీకు ఇంకొక పర్సన్కి ఇవ్వాలి, పరిచయం చేయాలి. స్టూడియోలో నేను అందరికీ వంట చేస్తాను కదా, మా స్టూడియోలో ఉన్న టెక్నీషియన్స్కి, ఎంప్లాయీస్కి అందరికీ ఒక ఆయన అయితే వండి పెడతా ఉంటాడు. సుమారు 100 మందికి వండి పెడతాడు ప్రతిరోజు. నిజానికి ఆయన ఒక విలేజ్ నుంచి వచ్చిన మంచి షెఫ్ అనమాట. ఆయనకు కూడా ఈరోజు నా బిర్యానీ టేస్ట్ చేయించి ఆయనతోటి నేను అడుగుతా ఎలా ఉందని. యాకయ్యా రా 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 యాకయ్యా, ప్రతిరోజు మాకు నువ్వు వండి పెడతావు కదా, ఈరోజు నేను ఒక బిర్యానీ చేసా, నువ్వు తిని నాకు చెప్పు ఎట్లా ఉందో, సరేనా? అది సో యాకయ్య ప్రతిరోజు మాకు లంచ్ టైం అవ్వగానే, నేను స్టూడియో గురించి చింతింత చేస్తాను కానీ ఒక 100 మందికి ఆయన ప్రతిరోజు ఒక్కడే ఒక 4-5 రకాల వంటలు వండి పెడతాడు. అలాంటి యాకయ్యకి ఈరోజు నేను చేసిన బిర్యానీ టేస్ట్ చేయిస్తాను. యాకే ఆవకాయ చికెన్ దమ్ బిర్యానీ నీ ఎంత కాకపోయినా ఏదో కొద్దిగా చేశాను, తినేసి నాకు చెప్పేది ఎలా ఉంది. నేను కూడా స్టూడియోలో తింటాను కదా, ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరితో కలిపి తింటాను. టేస్ట్ ఎలాగుందో ఇప్పుడు మీకు చెప్తాను, అసలేం టేస్ట్. నాకైతే చాలా బాగా నచ్చింది. మన వాళ్ళు అందరికీ అడిగిద్దాం, పిల్లలు బిర్యానీ ఎలా ఉంది, నచ్చిందా నీకు? నీకు అందరికీ నచ్చిందా? సో మా బుడ్డోళ్ళందరికీ బిర్యానీ నచ్చింది, నాకు టేస్ట్ చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మన సీనియర్ షెఫ్ కూడా అడిగిద్దాం బిర్యానీ ఎలా ఉంది. షెఫ్ యాకయ్య తిన్నావా బిర్యానీ? తిన్నాను సార్. తిని ఎలా ఉంది? చాలా బాగా టేస్ట్ ఉన్నది సార్. ఆవకాయ బిర్యానీ. ఆవకాయ బిర్యానీ చాలా బాగున్నది. ఫస్ట్ టైం టేస్ట్ ఇది. బా చాలా అద్భుతంగా ఉన్నది, చాలా బాగున్నది. అందరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు అందరు. సూపర్. అందరికీ 100 మందికి ఉండే యాకయ్య నా బిర్యానీ బాగుందంటే ఇక తిరిగి చూడక్కర్లేదు. చెప్పాను కదా, ప్రతిసారి నేనే కాదు ఇలా అందరితో కూడా టేస్ట్ చేయిస్తాను. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయొద్దు. అండ్ మన భోజన మందిర్ ఛానల్ని ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ భోజన్ మందిర్ యూట్యూబ్ ఛానల్. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో, మంచి బిర్యానీ, మంచి కర్రీలతో, మళ్ళీ కొత్త రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్.